దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము ఇశ్రాయేలీయులు ఉద్దేశపూర్వకముగా నిబంధనను మీరుట. నిర్గమకాండం 32:1-6 ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకముగా పోత విగ్రహమును చేసి ఆరాధించుటను ఈ వాక్య భాగంలో మనము గమనించగలము. మోషే కొండ మీద దేవుని సన్నిధిలో ఉండి దిగి వచ్చుట ఆలస్యమగుట చూచి ఇశ్రాయేలీయులు మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుమని అహరోనును అడుగుచున్నారు. తమ ముందర నడిపించిన దేవుణ్ణి వారు విస్మరించుచున్నారు. వారి కళ్ళ ముందే అనేక అద్భుత కార్యములను జరిగించిన దేవునిని కాదని తమ కొరకు విగ్రహమును చేయించుకొనుచున్నారు. యాజకుడైన అహరోను కూడా వారిని వారించకుండా వారి కోరిక చొప్పున బంగారు దూడను దేవతా విగ్రహంగా చేసి బలులు అర్పించి పూజించుట విస్మయకరము. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు అవిధేయతను వ్యక్తపరిచారు. ఆత్మరూపిగా దేవుడు వారి మధ్య అద్భుతములు చేసినను వారి కొరకు ఒక పోత పోసిన విగ్రహము కావలసి వచ్చినది. అదృశ్య దేవునికి వారి ఇష్టానికి అనుగుణంగా పోత విగ్రహ రూపములు మలచి ఆరాధించాలని ఆదేశించుచున్నారు. యేసు రక్తము లోకములో నుండి మనలను ప్రత్యేకపరిచి దేవుడు యొక్క బిడ్డలుగా ఉంటుండగా మరలా మనమే ఈ లోకాన్ని మన సంఘంలోనికి, సార్వత్రిక సంఘంలోనికి, మన హృదయంలోనికి ఈ లోకమును మనం తెచ్చుకుంటున్నామేమో కదండి. ఆత్మరూపి అయిన దేవుని మానవుని ఇష్టానుకూలమైన పోత విగ్రహం రూపంలో ఉండాలని ఆశించుట సరి అయిన పని కాదు. మన జీవితములలో ఎలాంటి విగ్రహములను రూపొందించుకొని హృదయంలో ప్రతిష్ఠించుకొని దేవునికి స్థానం లేకుండా చేస్తున్నాము. దేవుని స్థానంలో మరి దేనినైనాను అధికముగా ప్రేమించుచున్నామా? దేవునికి ఆపాదించవలసిన ఘనతను, మహిమను, కీర్తిని మరి దేనికి ఆపాదించుట దేవుని దృష్టిలో సమ్మతమైన పని కాదు కదా. దూడ విగ్రహము అనున్నది ఐగుప్తీల, కనానీయుల దేవతలకు ప్రతిరూపము. ఐగుప్తీల హపి మరియు హత్తోర్ దేవతలు ఎద్దును పోలి ఉండును. కనానీయులు బయలు దేవతను ఆరాధిస్తున్నారు, అది ఎద్దును పోలి ఉండును. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోని ఫరో బానిసత్వం నుండి విడుదలైనప్పటికీ వారి దేవతల ప్రభావమునకు ఇంకను బానిసలుగానే ఉన్నట్లుగా ఇప్పుడు మనకి ఈ యొక్క 1-6 మనకి గమనించగలము. ఎందుకంటే మరలా వారు ఆ యొక్క దూడని కావాలని, దేవత చేసుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి అదే ఆశల్లో ఉన్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞ విగ్రహమును ఆరాధించరాదని దానిని మీరు చదివి ఉన్నారు కదా. నేటి విశ్వాసులమైన మనము కూడా అనేక విషయములలో దేవుని ఇష్టానికన్నా మన ఇష్టానికి ప్రాధాన్యతనిచ్చి ఆంతరంగిక విగ్రహారాధనకు బానిసల మగుచున్నామేమో పరిశీలించుకొని వాటి నుంచి మనము దూరముగా ఉంటే దేవుడు ఆయన యొక్క అభిష్టను మనము ఆస్వాదించగలుగుతాము. ఇశ్రాయేలీలు నాశనం చేయుట ఉద్దేశించుచున్నాడు దేవుడు. 32 నిర్గమకాండం 32:7-10 ఇశ్రాయేలీయులు తమ కొరకు ఒక బంగారు దూడ విగ్రహమును చేసుకొని దానికి సాగిలపడి బలులు అర్పించుటను దేవుడు చూచి వారిపైన కోపము కలిగి ఉన్నాడు. ఆగ్రహము ఎక్కువైపోయింది. ఇశ్రాయేలీయులు చెడిపోయారు. దేవుడు నియమించిన త్రోవ నుండి తొలగిపోయారు. విగ్రహారాధన చేయుచున్నారు. తమను విమోచించిన దేవుని మరచి తమకు ఏ విధముగా సహాయపడని విగ్రహాన్ని చేసుకున్నారు. అందువలన వారు దేవుని దృష్టిలో లోబడని ప్రజలుగా దైవోగ్రతకు కొని తెచ్చుకున్నారు. వారిని దహించి వేస్తానని దేవుడు మోషేకు తెలియజేశాడు. ఇశ్రాయేలీయుల పాపమును బట్టి వారందరినీ నాశనం చేయవలనని తలంచాడు దేవుడు. ఇశ్రాయేలీయులు తమ అవిధేయత వలన దేవునికి కోపమునకు కారకులేరు. దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా మనము చేయు ప్రతి పాపమును బట్టి దేవుని ఉగ్రతకు కారకులము అవుతున్నాము కూడా. ఇప్పటికీ కూడా దేవుని ఉగ్రతకు దారితీసే పాపములు చేయకుండా జాగ్రత్త పడతాము ఇప్పటికైనాను. ఆమె